లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 250 లోపు సీట్లు రావడంతో రాజ్యాంగ మార్పుపై వెనక్కి తగ్గారని, లేదంటే ఇదివరకే మార్చేసేవారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2 నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు ప్రజాస్వామ్య విలువలను హరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపండి అని బీజేపీ నాయకులతో అడిగింది. ఆఖరికి 250 సీట్లు రాకపోవడంతో వాళ్ళు మొత్తంగా ఆలోచనతో మార్చుకున్నారు. లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మారుతామనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటే రిజర్వేషన్లకు సంబంధించి ఏబీసీ పేరు మీద పరిష్కారం అయింది, చట్టం అయిపోయింది. తప్పకుండా స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ వస్తుంది.